ప్రైజ్ ది లార్డ్. నా పేరు కేహెచ్ దీప్తి. ఈహెచ్ఎం మినిస్ట్రీస్లో దేవుడు నన్ను గనపరిచి వాడుకుంటున్నాడు. మరి సజీవ సాక్ష్యాల ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మరొక సాక్ష్యం మనం విందాం. మరి మన మధ్యలో క్ష్మీలా గారు ఉన్నారు. క్ష్మీలా గారి జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని ఈరోజు మనం విందాం. క్ష్మీలా గారు, దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని మా ప్రేక్షకులకు వివరిస్తారా? దేవుడు మరి నా జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేశాడమ్మా. దేవుడి నామానికి వందనాలు. మరి నేనైతే ఈ కాకినాడ జిల్లాలోనే మరి పుట్టాను. మరి మంత్రిపిరాగడ వారి వీధిలో. అయితే మా నాన్నగారు మా అమ్మగారు నన్ను చాలా బాగా చూసుకునేవారు. మరి నాకైతే మరి మా అమ్మగారికి మా నాన్నగారికి అయితే మేము 5 సంతానం, 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు అన్నమాట అమ్మ. తమ్ముడు, అన్నయ్య, మా అక్కలు 2, నేను లాక్ష్మి, తమ్ముడు నా తర్వాత తమ్ముడు అన్నమాట. అయితే మమ్మల్ని చాలా బాగా పెంచుకున్నారు మా అమ్మగారు. నాకైతే మరి వివాహం చేశారండి. మరి సూర్యనారాయణపురమే మాది. సూర్యనారాయణపురంలో మా వారికి ఇచ్చి నాకు వివాహం చేశారు. వివాహం చేసిన దగ్గర నుండి బాగా ఉండేవారు. మాకు అన్నీ ఉండేదండి. మరి చాలా బాగా మరి ఆయన చూసుకునేవారు. అయితే అలాగ ఉంటుండగా ఆయనకి చాలా చెడు అలవాట్లకి బానిసలు అయిపోయారన్నమాట. మరి త్రాగుడని, ప్యాకెట్ అని చాలా మరి చెడు అలవాట్లకి బానిసలు అయిపోతుంటే నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఏంటంటే ఇలాగా మరి అస్తమానం ఎందుకు అలాగ చెడిపోతున్నారు, పాడైపోతున్నారు అనేసి నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని. అన్నీ ఉండి ఏది లోటు ఉండేది కాదండి మాకు. కానీ ఇతను ఉండికోల్ది చెడిపోతున్నారు, పాడైపోతున్నారు అనేసి చాలా బాధపడుతూ ఉండేదాన్ని. మరి ఆ సమయంలో మరి నాకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరు శంకరు. మా ఇంకొక అమ్మాయి క్రాంతి అని ఒక అమ్మాయి, మరి నాకు ఇంకొక ఆడపిల్ల పుట్టింది. మరి ఆ ఆడపిల్ల మగపిల్లడు నాకు పుట్టారన్నమాట అండి. మా అమ్మాయి పుట్టిన దగ్గర నుండి మరి నా భర్తకైతే చాలా వ్యసనాలకి బానిసలు అయిపోతుండగా నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఆ టైంలో ఎంతమందిని పిలిచినా ఎవ్వరూ నాకు వచ్చేవారు కాదండి. ఎంతమందిని పిలిచినా ఏ సహాయం నాకు అందలేదండి. మరి అలాగుంటుండగా నేను మరి చెడు అలవాట్లకి ఎందుకెంత బానిసలు అయిపోతున్నారు. ఒకప్పుడు ఒకలాగా ఉండేవారు, ఒకప్పుడు ఒకలాగా ఉండేవారు. ఇప్పుడు ఇంకా బాధ పెట్టేస్తున్నారు అనేసి నేను చాలా బాధపడుతుంటుండగా ఆయన అయితే చాలా ఇంకను నన్ను ఎప్పుడు కొట్టలేని వ్యక్తి కూడా నన్ను కొట్టడానికి చాలా బాధ పెడతా ఉండేవారు అన్నమాట. ఆ బాధలో ఇంక నాకు ఏం చెయ్యాలో తోచేది కాదండి. మరి మాకైతే పట్టాల దగ్గర అన్నమాట అండి. ఆ రైలు పట్టాల దగ్గరికి ఎందుకు ఈ జీవితం అనేసి నేను పట్టాల దగ్గర కూడా పరుగులు పెట్టానన్నమాట అండి. ఆ టైంలో మరి దేవుడు నా వెంటే మరి ఉండి నేను దేవుడిని నమ్ముకోకపోయినా సరే ఎన్నో మరి మరణ పడకల నుండి కూడా దేవుడు నన్ను లేవనెత్తాడన్నమాట అండి. అలాగే చనిపోకుండా దేవుడు నన్ను ఎంతో మరి అన్యురాలుగా ఉన్నప్పుడు కూడా నాకు ఎంతో సహాయం చేసేవాడు దేవుడు. మరి అప్పటికి నేను దేవుడిని నమ్ముకోలేదన్నమాట అండి. అయితే నేను ఇలాగా ఉంటుండగా ఈ అలవాట్లకి ఎంతో బాధపడుతుంటుండగా ఆయన అయితే ఇంకా ఆయన త్రాగుడికి బానిస అయిపోతుండేవారు. ఇలాగ నేను ఒకసారి అయితే మా చర్చిలో ఒక సహోదరు ఉందండి. ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి నేను ఏంటి ఇలా చెడిపోతున్నారు అనేసి నేను ఆ సహోదరి దగ్గరికి వెళ్తే, వదిన నేను ఇలాగా ఒకప్పుడు నేను ఎంతో బాధపడిద్దాను కదా, నీకు తెలుసు కదా, నువ్వు దేవుణ్ణి నమ్ముకోవద్దునా, నేను దేవుణ్ణి నమ్ముకునే దగ్గర నుండి చాలా బాగున్నాను, నువ్వు కూడా నమ్ముకోవద్దునా, చాలా దేవుడు మంచి చేస్తాడు, నీకు అన్నీ అన్నయ్య మారతారనేసి మరి తను ఎంతో ఓదార్పు చెప్పిందండి. ఓదార్పుగా చెప్పి నాకు ఎంతో ప్రార్థన చేసిందన్నమాట అండి. ప్రార్థన చేస్తే నాకు ఎంతో ఓరడు కలిగించిందన్నమాట అండి. మరి ఆ ఓదార్పులో దేవుడు మాట ఎంతో శక్తివంతమైంది కదా అనేసి మాకైతే దండయాత్రలకు వెళ్తారన్నమాట అండి. ఫస్ట్లో వెళ్ళేవారు, మా చర్చిలో దండయాత్రకు వెళ్తూ ఉండేవారు. వెళ్తూ ఉంటుండగా నాకు వదిన ఈరోజు దండయాత్ర వెళ్తున్నాము, నువ్వు రా ఒకసారి ఎలాగుంటో చూద్దిగాననేసి తనైతే చెప్పిందన్నమాట అండి. సో ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు యేసుప్రభు వారి కోసం విన్నారా, లేదంటే ఈ సహోదరి చెప్పినప్పుడేనండి మేము దేవుణ్ణి అంగీకరించానన్నమాట అండి. ఇప్పుడు కూడా నాకు తెలియదు అన్నమాట దేవుడి గురించి. అసలు వినలేదండి, తెలియదు అసలు. అంటే సినిమాల్లో చూసేవాళ్ళం కానీ చాలా వ్యతిరేకంగా ఉండేదానండి. నేను చాలా కోపంగా ఉండేదాన్ని అన్నమాట. ఎవరో ఒకవేళ
మా దానియాలు గారు వచ్చి చెప్పినా మరి మీ దేవుడు మీ గొప్ప, మా దేవుడు మా గొప్ప అన్నట్టు చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేదాన్ని అన్నమాట. ఆ టైంలో నాకు దేవుడు మరి తన దగ్గరికి వెళ్ళి మరి ఏంటి ఇలాగ ఉంటుంది, మరి ఆయన పరిస్థితి ఏంటంటే తను చాలా మంచి మాటలు చెప్పి, దేవుడి మాటలు, ఇలా దండయాత్రకు రావద్దున, చాలా బాగుంటుంది, నీకు మంచి ఓదార్పు దేవుడు ఇస్తాడు, అన్నయ్య కూడా మారుతాడు అనేసి తను ఎంతగానో చెప్పింది. మరి ఆ మరుసటి రోజున దండయాత్ర అన్నమాట అండి. నేను వెంటనే దండయాత్రకి వెళ్ళిపోయాను అన్నమాట అండి, నా బిడ్డలను తీసుకొని. మరి అందులో మరి ఆ దండయాత్రలో నాకు ఎంతో ఓదార్పు దొరికింది అన్నమాట అండి, ఎంతో ఆదరణ కూడా దొరికింది నాకు. మరి ఆ మాటల్లో శక్తి మరి దేవుడు మరి నాకు ఇచ్చాడన్నమాట అండి. నిజమే, దేవుళ్ళు ఎంత శక్తి ఉంది, ఇంత ఓదార్పు ఉంది కదా, మరి ఈ సహోదరులందరిలో కూడా ఎంత ఐక్యత ఉంది మరి అనేసి నాకు ఆ ఐక్యతను చూసి నేను ఎంతో చాలా సంతోషపడ్డాను అన్నమాట అండి. ఎందుకంటే అండి నా జీవితంలో ఎప్పుడు కూడా అంత సంతోషం, అంత ఐక్యత నేను పొందుకోలేదు. ఇంత ఐక్యతగా ఉంటుందా దేవుళ్ళు, ఇంత సంతోషంగా ఉంటుందా అనేసి మరి ఎంతో ఓదార్పైన మాటలో మరి దేవుడు మాటల్లోని, సహోదరులందరిలోని కూడా మాటల్లోని నేను చూశానన్నమాట అండి. అప్పటి నుంచి నేను సొంత రక్షకునిగా దేవుడిని అంగీకరించానన్నమాట అండి. దేవుడు మరి ఆదివారం వచ్చేటప్పటికి సన్నిధికి వెళ్ళడం, దేవుడు మాటలు ఆలకించడం, అలాగే దేవుళ్ళు మరి అలా సాగిపోతూ ఉండేదాన్నండి. నా బిడ్డల్ని కూడా చక్కగా మరి దేవుళ్ళలోనే మరి పెంచడం జరిగిందండి. మరి చక్కగా నా బిడ్డలిద్దరు కూడా దేవుళ్ళలోనే ఉండేవారు. మరి నా భర్త అయితే నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే సిగరెట్లు కాల్చేసేవారు అన్నమాట అండి. పొగ పెట్టేసి తను ఎలాగైనా సరే ప్రార్థన మానిపించేయాలి అనేసి ఎంతో సిగరెట్లు కాల్చేసి చాలా బీభత్సంగా ఉండేవారు అన్నమాట అండి ఆయన. అలాగైనా సరే నేను ప్రార్థన మానేదాన్ని కాదన్నమాట అండి. అంత మరి దేవుడు నన్ను నడిపించుకున్నాడు. సో మీరు మారు మనసు పొందిన తర్వాత మీ ఇంట్లో ఏమన్నా శోధనలు కానీ ఏమన్నా ఎదుర్కొన్నారా, మీరు ఏమన్నా కష్టాలు కానీ? ఏం లేదమ్మా, నేనైతే మరి చాలా మార్పు నాకైతే వచ్చింది. అంతకుముందు అయితే కోపంగా ఉండేదాన్ని, ఆయన చేసిన పనులకి నేను తిరగబడేదాన్ని. మరి అలాంటి సమయంలో కూడా నేను చాలా మరి తగ్గించుకోవడం, దేవుడు మరి ఎంతో నాకు తగ్గింపు, మరి ఎంతో కోపం కూడా తీసివేసి మరి ఆయన ఎన్ని చేసినా సరే నేను చాలా ఓర్చుకుండేదాన్ని అన్నమాట. అంత ఓర్పు దేవుడు సహనం నాకు ఇచ్చేది దేవుడు. మరి దేవుడు కృపను బట్టి అలాగే మరి ఈయన కూడా అంత సిగరెట్లు కాల్చిన వ్యక్తి, మరి అంత ఇదిగా ఉన్న వ్యక్తి కూడా చక్కగా మరి సన్నిధికి రావడం కూడా చేశారన్నమాట. ఇప్పుడంటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందన్నమాట అండి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ మరి మేము అన్యులుగా ఉన్నప్పుడు కూడా మరి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందన్నమాట అండి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా మరి దేవుడు ఎంతో కాపాడాడండి ఆయన్ని. ఎన్నిసార్లు మరి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినా సరే చాలా కాపాడుతూ ఉండేవాడు. మరి ఒకసారి అయితే మా సంఘంలో ఆనంద భారతుల మీటింగుల్లో ఉన్నప్పుడు నా భర్తను దేవుడు దర్శించాడు అన్నమాట అండి. ఆయన కాళ్ళు చేతులు చచ్చుదేరిపోయినాయి అన్నమాట. మేమైతే ఆనంద భారతలో ఉండిపోయాము. ఆయనకైతే దేవుడు దర్శించి నా కుమారుడు నేను ఉన్నాను కదా అనేసి ఆయన్ని దేవుడు దర్శించి 2 చేతులతో ఇలా పట్టుకున్నాడంటండి దేవుడు. ఆ దర్శనం ఆయన చూసి చాలా ఆశ్చర్యపోయి, నాకు దేవుడు ఎంతో దర్శించాడు, మంచి దర్శనం నాకు చూపించాడు, నాకు ఈ కాళ్ళన్నీ కూడా చాలా బాగున్నాయి, చేతులు బాగున్నాయి అనేసి ఎంతో ఆశ్చర్యతగా ఆయన చెప్పడం జరిగిందన్నమాట అండి. దేవుడు ఎంతో శక్తినిచ్చి మళ్ళీ దేవుడు ఆయన కాపాడి మరి ఇక్కడి నుంచి నేను దేవుడి సన్నిధికి వస్తాననేసి మరి దేవుడి సన్నిధికి రావడం, ఆయన మార్పు కొంచెం కొంచెం జరగడం, ఎంతో చక్కగా మరి మారారనమాట అండి. మరి కొద్ది రోజుల వరకు రక్షణ అయితే పొందలేదు. మన చర్చిలో అయితే చాలామంది రక్షణ తీసుకోవాలి అనేసి అనేవారు. నేను అప్పుడే తీసుకోనమ్మా, ఇంకా బాగా మారాలని అనేవారు అన్నమాట అండి. అయితే దేవుడి కృపను బట్టి ఆయన దర్శనంలో మంచి దర్శనంలో చూస్తారన్నమాట అండి. ఆ దర్శనాల్లోని కూడా ఆయనకి ఎంతో చక్కగా మంచి మార్పు ఇచ్చాడండి దేవుడు. మరి ఎంతో త్రాగుబోతూ తిరిగిపోతూ అయిన నా భర్తని, మరి ఎంతో సిగరెట్లతో మరి ఉన్న వ్యక్తిని మరి దేవుడు ఎంతగానో వాటి మీద అసహ్యం పుట్టించాడు అన్నమాట అండి. నాకు ఈ చూస్తుంటేనే అసహ్యం పుడుతుంది అన్నట్టు దేవుడు చేశాడు అన్నమాట అండి. అంత గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశాడండి. అయితే దేవుని దర్శనం చూసిన తర్వాత మీ భర్తలో మార్పు వచ్చిందమ్మా. దేవుడు మరి ఎంతో చక్కగా ఆయన మార్చుకున్నాడండి. సన్నిధి రావడం, చక్కగా దేవుడి మాటలు ఆలకించడం, ఆయన చెడు అలవాట్ల నుండి ఎంతో మరి విరక్తి కలిగించడం దేవుడు చేశాడండి. ఆయనకి ఆపరేషన్ కూడా మరి హార్ట్ అటాక్ ఆపరేషన్ కూడా ఎంతో అద్భుతంగా జరిగిందండి. మరి ఆ విషయంలోని కూడా ఎంతో చక్కగా మరి దేవుడు, మా దగ్గర అయితే ఆరోగ్యశ్రీ కార్డు లేదంటే ఏది లేదన్నమాట అండి. ఆ సమయంలో మరి దేవుడు ఎంతో అద్భుతంగా ఆపరేషన్ మరి ఎంతో చక్కగా జరిపించాడండి.
మరి ఎంతో మరి ఆయనకి ఇప్పుడు సజీవైన రెక్కలతోటి ఎంతో కాచి కాపాడి ఇప్పుడు మరి ఎంతగానో దేవుళ్ళో ఎదుగుతున్నారన్నమాట అండి ఆయన్ని. సో ఇప్పుడు ఎలా ఉంటున్నారండి మీ భర్త గారు మీతో? మరి చక్కగా ఉంటున్నారండి. మా కుటుంబం అంతా కూడా చక్కగా ఉంటున్నామండి దేవుళ్ళోని. మరి అలాగే మా కుమారుడికి కూడా వివాహం జరిగిందండి. చక్కటి కోళ్ళు వచ్చింది, దేవుని నమ్ముకున్న బిడ్డ వచ్చిందండి. మరి నా కుమార్తె కూడా చక్కగా పరిశుద్ధవాలు జరిగిందండి. ఇద్దరికి పరిశుద్ధవాలు చేస్తాం. మరి ఎంతో చక్కగా నా కుటుంబం అంతా కూడా దేవుళ్ళలోనే ఎంతో చక్కగా కొనసాగిపోతున్నామండి. ఎంతో ఉన్నతంగా మరి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మరి అంత ఎన్నో అనారోగ్యం నుండి ఎన్నో యాక్సిడెంట్ల నుండి కూడా దేవుడు మమ్మల్ని రక్షించాడండి. ఈ రీతిగా ఈ దినం ఇలాగ ఉన్నామంటే దేవుడు కృప అండి. దేవుడు ఇచ్చిన మాకు ధన్యతను బట్టే మేము చెప్పగలుగుతున్నాము. దేవుడు లేకపోతే ఎప్పుడో నశించిపోదామండి మేము. మరి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఇలా సాక్ష్యాలు చెప్తున్నామండి. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు మీరు దేవుళ్ళు ఎలా వాడబడుతున్నారు? మీ బిడ్డలు ఏ విధంగా దేవుళ్ళు ఎదుగుతున్నారు? మా బాబు కూడా చాలా మరి దేవుళ్ళో ఎదుగుతున్నాడండి. మా కోళ్ళ కూడా దేవుడిని నమ్ముకున్న అమ్మాయి వచ్చింది. వారిద్దరు కూడా మరి వాళ్ళిద్దరికి 2 బిడ్డలు పుట్టారు. మా కుమారుడి విషయంలో అయితే చిన్న ఆపరేషన్ చేయించామండి. ఫస్ట్ ఆ ఆపరేషన్ వల్ల పిల్లలు పుట్టరు అని అన్నారు. అయితే మరి దేవుడు కృపను బట్టి రమ్య మేడం గారి దగ్గరికి వెళ్తే, ఇదేటమ్మా ఈ అబ్బాయికి ఆపరేషన్ పడింది అంటున్నారు కదా, పిల్లలు పుట్టరు అనేసి అంటే చాలా బాధపడిపోయాము. అయితే మరి దేవుడు మరి ఎంతో దర్శనం ద్వారాగా చూపించి మరి నీకు బిడ్డలను ఇస్తున్నాను నేననేసి దేవుడు మరి ఎంతో దర్శనం ద్వారాగా కూడా మరి నా కుమారుడికి చక్కటి కుమారుడిని ఇచ్చాడండి దేవుడు. మరి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆడపిల్లని కూడా దేవుడు ఇచ్చాడు. అట్టి రీతిగా మరి నా కుమారుడికి దేవుడు ఎంతో చక్కగా మరి దేవుళ్ళే ఎదగడానికి, బిడ్డల్ని కూడా దేవుళ్ళే పెంచడానికి కూడా ఎంతో కృపనిస్తున్నాడు. మరి మా కుమార్తె విషయంలోని కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. మా దగ్గర ధనం అయితే లేదు కానండి, కానీ ఎంతో దేవుడు నమ్ముకున్న బిడ్డ, మరి ఇంజనీరింగ్ చదువుకున్న బిడ్డ అన్నమాట అండి. జాబ్ చేస్తున్న బిడ్డ. తన్నిచ్చి దేవుడు మరి ఎంతగానో వివాహం చేయగలటకు ఎంత కృపనిచ్చాడండి. మేమైతే కట్నం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, వాళ్ళు కోరి చేసుకుంటున్నారండి. ఎంతో చక్కటి భర్తని ఇచ్చాడండి, మంచి భర్తని, మంచి అత్తమామని ఇచ్చాడండి దేవుడు నా కుమార్తె కూడాను. సో దేవుడు నమ్ముకోవడం వల్ల మీ బిడ్డల జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మరి దేవుడు చేసిన కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కుమార్తె కూడా 2 బిడ్డలను ఇచ్చాడండి. చిన్న కుమారుడి విషయంలోని కూడా ఎంతో గొప్ప కార్యం చేశాడండి. చనిపోయిన బిడ్డను మళ్ళీ బతికించేటట్టు దేవుడు చేశాడండి. దేవుడు చేసిన అంత కార్యాలు కాదండి, మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. మరి నా జీవితంలో అయితే నేను చాలా మరి బాధలు పడుతున్న సమయంలో నాకు దేవుడు ఎంతో మంచిగా దేవుళ్ళు ఎదగడానికి, దేవుళ్ళ మరి ఎంతో కొనసాగిపోగలటకు దేవుడు ఎంతో కృపణిస్తున్నాడండి. అన్ని విషయాల్లో కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో వాడుకుంటున్నాడండి. దేవుడికే వందనాలండి. నాకు మంచి దేవుడి సంఘాన్ని ఇచ్చాడండి, మంచి సేవకులను ఇచ్చాడండి. మరి మాకు ఎంతో చక్కగా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించి. చూసారు కదండి, షమీలా గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను ఇప్పటి వరకు మనం విన్నాం కదండి. నిజమే, చెడు వ్యసనాలతో ఉన్న తన భర్తను దేవుడు ఎంతగానో విడిపించి ఈనాడు గొప్ప రక్షణని, గొప్ప సంతోషాన్ని బిడ్డకు దయచేశాడు. అంతే కదండి, మరి తన కుమారునికి బిడ్డలు లేని సమయంలో ఈనాడు చక్కటి 2 బిడ్డల్ని దేవుడు దయచేశాడు. అంతేకాదు, చనిపోయిన తన కుమార్తెను తిరిగి మరలా బ్రతికించి ఈనాడు సజీవంగా దేవుడు ఉంచాడు. మరి చక్కటి కుటుంబాన్ని దేవుడు తనకు దయచేశాడు, చక్కటి బిడ్డలను దేవుడు దయచేశాడు. మరి ఇటువంటి ఆశ్చర్య కార్యాలని దేవుడు మీ జీవితంలో కూడా తప్పక జరిగిస్తాడండి. అందుకే యేసు ప్రభు వారిని మీరందరూ కూడా విశ్వసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి సాక్ష్యాలు మరెన్నో వినాలనుకుంటే మరి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎండి రాజు ఈహెచ్ఎం ఛానల్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మరి ఈ కింద కామెంట్ బాక్స్లో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.